సో ఏపీలో కొత్త మెడికల్ కోర్స్ అనేది రావడం జరిగిందండి. దీని పేరు వచ్చేసి బీఎస్సీ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్. సో ఆల్మోస్ట్ అన్ని కాలేజీలకి 20 సీట్లు లెక్కన ఇవ్వాలనేది గవర్నమెంట్ నిర్ణయించుకుంది. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఈ ప్రకటన అనేది చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని మెడికల్ కాలేజీల్లో ఈ కొత్త కోర్స్ అనేది పెట్టారు. సో దీనివల్ల ఏమవుతుందంటే అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్స్ కింద ఇది వస్తుంది. సో దీనికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది చాలా బూమింగ్లో ఉంది కాబట్టి ఈ కోర్సును చదవాలనుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క నోట్ని దగ్గర పెట్టుకోవాలి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇచ్చినటువంటి ప్రకటనని మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఐటీఐస్ ఏదైతే ఉన్నాయో ఐటీఐస్ మరియు స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కోసము ప్రపంచ బ్యాంక్ అనేది మనకి ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ప్లేస్మెంట్స్ కోసం ఎవరైతే చూస్తున్నారు ఈ ఫండ్ వాల్యూ వచ్చేసి 6,800 కోట్ల వరల్డ్ బ్యాంక్ ఫండ్ అయితే మనకు రావడం జరిగింది. ఈ యొక్క స్కీమ్ పేరు ఏదైతే ఉందో పిఎం సేతు స్కీమ్. ఎవరైతే ఐటీఐ కాలేజీలు రన్ చేస్తున్నారో సో ఆ స్కీమ్ కోసం అప్లై చేసుకొని మీరు కానీ ఈ ఫండ్స్ తెచ్చుకున్నట్లయితే పిల్లలకు మంచి ప్లేస్మెంట్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐటీఐ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క న్యూస్ని మీరు అప్డేట్ అవ్వాల్సినటువంటి సందర్భం అన్నమాట. సో అదేవిధంగా చాలామంది ఇప్పుడు మనం టిక్ టాక్ వీడియోలు చేయడం దగ్గర నుంచి ఈరోజు చిన్న చిన్న ఫేస్బుక్లో ఇన్స్టాలో ఛానల్స్ రన్ చేస్తున్నారు, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు, కొంతమంది గేమింగ్ వైపుకి ఇంట్రెస్ట్ ఉండి కూడా ఆ యొక్క రిసోర్సెస్ ప్రాపర్గా లేక ఐడియా లేక వాళ్ళు మళ్ళీ ఇంజనీరింగ్ వైపుకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో కంటెంట్ క్రియేటర్ ఏవీజీసీ సెక్టార్ని భారత ప్రభుత్వం అధికారికంగా ఒక అఫీషియల్ అండ్ ఇంపార్టెంట్ డిగ్రీగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా క్రియేటివ్ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసము 500 కాలేజీల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్, అదేవిధంగా 15,000 స్కూల్స్లో కూడా ఈ యొక్క కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చూశారు కదా. సో టోటల్ ముఖ్యాంశాలు ఒకసారి చూసినట్లయితే నీట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 7వ తారీఖు వస్తుందండి. టీజీ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి మీరు అప్లికేషన్ నింపొచ్చు. అదేవిధంగా నీట్ ఎగ్జామ్ వచ్చేసి మే 3వ తారీఖు ఉంటుంది. అదేవిధంగా టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ వచ్చేసి మే 9, 10, 11 తారీఖులో ఉంటుంది. అదేవిధంగా జేఈకి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ అయితే 4వ తారీఖు వస్తుంది. దీనికి సంబంధించినటువంటి 2వ సెషన్ యొక్క రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా ఎగ్జామ్ డేట్ వచ్చేసి 2వ తారీఖు నుంచి 9వ తారీఖులోగా ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇవి ఈరోజు ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. స్టే ట్యూన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.